భారతదేశం క్రూడ్ ఆయిల్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఈసారి మన దేశం నేరుగా అండమాన్ సముద్రంలో క్రూడ్ ఆయిల్ ఆధారాలను కనుగొంది. ఇది గయానా దేశం లాంటి ఆయిల్ రీచ్ భవిష్యత్తుకు మార్గం చూపుతుందా? ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అసలు ఈ ఆయిల్ ఎక్కడ కనిపించింది, ఇంకా అసలు ఈ ఆయిల్ ఎంత ఉండొచ్చు అని అంచనా, ఇంకా దీనివల్ల మన దేశానికి ఎలాంటి లాభాలు వస్తాయో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇండియా నేటికి దాదాపు 85% ఆయిల్ను ఇతర దేశాల నుంచే దిగుమతులు చేసుకుంటుంది. అంటే మనం వాడే ఆయిల్ 100 లీటర్లో 85 లీటర్లు విదేశాల నుంచే వస్తున్నాయి. దీని కారణంగా మన దేశం ఇంధనానికి బాగా డిపెండెంట్గా మారింది. అయితే ఇది నాన్ స్టాప్గా మన రూపాయికి ఇంకా బడ్జెట్కు ఎఫెక్ట్ చూపుతుంది. కానీ 2025లో మాత్రం ఒక పెద్ద మార్పు మొదలైంది. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారి ప్రకారం అండమాన్ సముద్రంలో 2 లక్షల కోట్ల లీటర్ల పైగా ఆయిల్ ఉన్నట్లు అంచనా అని చెప్పుకొచ్చారు. ఇది సరైనది. అయితే ఇది గమానా లాంటి రైతులో ఆయిల్ రిజర్వ్ ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆయిల్ కనిపించిన ప్రాంతం అండమాన్ బేసిన్, బే ఆఫ్ బెంగాల్లోని దూరం సముద్రం. ఓఎన్జీసీ ఇంకా భారత్ పెట్రోలియం మరియు ఇతర సంస్థలు ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ డ్రిల్లింగ్ చేశారు. అయితే ఫ్రెండ్స్, మినిస్టర్ పూరి గారు ఈ ప్రాజెక్ట్ను గ్రీన్ షాట్స్ అని అంటున్నారు. అంటే త్వరలో పెద్ద విజయం వచ్చే అవకాశం ఉంది. ఇది అలాంటి డిస్కవరీ అయితే ఇది ఇండియాకు శాశ్వతంగా ఎనర్జీ ఇండిపెండెంట్గా చేస్తుంది. ఇదే కాకుండా కొన్ని ఇతర రాష్ట్రాలను ఆయిల్ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అవి బ్రహ్మపుత్ర నది వైపుల అస్సాంలో హైడ్రోకార్బన్స్ని గుర్తించారు. ఇంకా ఉత్తరప్రదేశ్లో బెల్లాయి జిల్లాలో ఓఎన్జీసీ ఒక పెద్ద అన్షోర్ ఆయిల్ని భూగర్భం నుండి బయటకు తీస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ డిస్కవరీ వల్ల మన దేశానికి ఎలాంటి లాభాలు వస్తాయి? మొదటి లాభం, ఇంధన దిగుమతులు తగ్గిపోతాయి. తర్వాత రూపాయికి బలహీనత తగ్గుతుంది. ఇంకా ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా ఆర్థిక వ్యవస్థకు పుంజుకోవడానికి బలమవుతుంది. ఇవే కాకుండా మన దేశం ఎనర్జీ ఎక్స్పోర్ట్ దేశంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, ఇదంతా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అని. పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ రంగాల్లో ఖర్చులు తగ్గుతాయి. అలానే ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ ధరలపై ప్రభావం ఉండదు. కంక్లూజన్, ఇప్పుడు మనకు అత్యవసరం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. ఆయిల్ డిస్కవరీ మాత్రమే కాదు, దాన్ని సమర్థవంతంగా వాడే పాలసీలు ఇంకా ఆపరేషన్లు కావాలి. మన దేశాన్ని విదేశాలపై ఆధారపడే దేశం నుంచి తానుగా నడుచుకునే దేశంగా మార్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మా కరోనా వాయిసెస్ 2.0కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.